అక్రమ ఇసుక పైన ఉక్కుపాదం మోపుతున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కోటపల్లి మండలం కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో ఇందిరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మైనింగ్కి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కన్నమీయం ఇవ్వలేదు. అప్పుడు దొడ్డు బియ్యం దందా చేసిండ్రు, ఇసుక దందా చేసిండ్రు, అన్నింటిలో దందాలే చేశారు. అప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. అప్పుడు కూడా ఏముండే స్కీము, మీ జాగాల మీరు కట్టుకోండి, మేము పైసలు ఇస్తాం. కేసీఆర్ ఏం చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను కట్టిస్తా, నేను కట్టించినప్పుడు నాకు కాంట్రాక్టర్ కమిషన్ వస్తుంది అని చెప్పి ఆయననే కట్టిస్తానని చెప్పి హైదరాబాద్ దందా చేశాడు. ఇక్కడ మన ప్రాంతానికి ఏం చేసాడు, కాళేశ్వరం కడతా అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు ఒక బొట్టు నీళ్ళు వచ్చినాయి బ్యాక్ వాటర్ తోని. ఆ ప్రాజెక్ట్ కట్టినందు వలన 40,000 ఎకరాలు మన చెరువు నియోజకవర్గంలో నష్టమైంది. సుందర్ సాలాల, మన ఈ వేలాల అన్ని చోట్ల కూడా 40,000 ఎకరాలు నష్టం ఉంది. కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మొన్న మీరు చూస్తారు, ఆ ప్రాజెక్ట్ కూడా కూలిపోయింది. అంటే కమిషన్ తీసుకున్న ప్రాజెక్ట్ మధ్య నడుస్తుందా ఎక్కడ అట్లా నడిపించారు టీఆర్ఎస్.